అందరికీ క్షణార్థులు. నేను గుర్తున్నా అనుకుంటా కదా మీ అందరికీ. నేను మీ తెలంగాణ అమ్మాయి నిఖిత. ఇది నా కొత్త యూట్యూబ్ ఛానల్ అండి, డైరీ ఆఫ్ నిఖిత. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా డైరీ ఆఫ్ నిఖిత అని ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వండి, షేర్ చేయండి నా రీల్స్. యూట్యూబ్‌లో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి, షేర్ కూడా చేయండి. ఇప్పుడు నేను మన నల్గొండ జిల్లాలో ఉన్న ఆలేరు గ్రామంలోని కొలనుపాక వీరశైవ సిద్ధక్షేత్రంలో ఉన్నాను. ఈ యొక్క విశిష్టత, ఈ టెంపుల్ యొక్క ఇంపార్టెన్స్, ఇది ఎప్పుడు స్థాపించారు, అది మొత్తం మనం తెలుసుకుందాము. ఈ వీడియో తప్పక చూడండి, ఫాలో అవ్వండి, నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. శ్రీ రేణుకాచార్య ఇక్కడే లింగోద్భవం పొంది 1000 సంవత్సరాల భూమండలం మీద శైవ మత ప్రచారం చేసి మళ్ళీ ఇక్కడే లింగైక్య పొందినట్టు సిద్ధాంతం శిఖమణి అనే గ్రంథంలో వ్రాయబడి ఉందని స్థల పురాణం చెబుతోంది. దేవాలయం ఆవరణ నిండా ఎన్నో శిథిలమైన శాసనాలు, చిత్రమైన విగ్రహాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ ఆలయం క్రీస్తు 1070 1120 మధ్య నిర్మాణం జరిగినట్టు భావించబడుతోంది. పశ్చిమ చాళుక్యుల పాలనలో నిర్మించబడి ఉంటుందని చరిత్రకారులు భావిస్తున్నారు. ఈ కొలనుపాకనే పూర్వం దక్షిణ కాళీ, దక్షిణ కాశీ, భీంబావతి పట్నం, పంచకోశ నగరంగా పిలిచేవారట. దీనినే కొలయపాక, కొల్లిపాక, కొలియపాక, కుల్విపాక, కొల్లిపాకేయ మొదలైన పేర్లతో పిలిచేవారట. ఇప్పుడు కొలనుపాక కుల్వాగా వ్యవహరిస్తున్నారు. లింగం లేక స్వయంభూల లింగంగా చెబుతున్నారు. మనం ఇక్కడ ఈ వీడియోలో చూసినట్లయితే మనకు ఎన్నో శిల విగ్రహాలు కనిపిస్తున్నాయి. ఇవి పూర్వం నాటి నుంచి నేటి వరకు చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. స్వయంభుగా సోమేశ్వరుడు కొలువైన క్షేత్రం శ్రీ కొలనుపాక సోమేశ్వర క్షేత్రం. వీరశైవ పంచాచార్యులతో ఒకరైన రేవణ సిద్ధేశ్వరుని జన్మభూమి. శ్వేతాంబర జైనుల ఆధ్యాత్మిక కేంద్రం. దైవారాధనకు అందరూ అర్హులేనని చాటిన సమత సందేశం. వీరశైవాన్ని దశ దిశ వ్యాప్తి చేసిన దక్షిణ కాశీ. అష్టదశ కులాల వీరశైవ మఠాల ఆధ్యాత్మిక నగరి. రాష్ట్రకూట, చాళుక్య, కందూరు, చోళ, కాకతీయుల పాలన కేంద్రం. గత వైభవ ఘనకీర్తి పతాక కొలనుపాక. శివుడొక్కడే, శివుడొక్కడే, శివుడొక్కడే. కొలనుపాకలోని మఠాల నిర్మాణ శైలి భిన్నంగా ఉంటుంది. వీటన్నిటిలో శివలింగం, నంది విగ్రహం మాత్రమే ఉంటాయి. మరో విగ్రహాన్ని కానీ, ఇంకో దేవుడిని కానీ ఇక్కడ స్థానం లేదు. ఈ మఠాల నిర్వహణ, పూజ విధానాల్లో ఎంతో సారూప్యం కనిపిస్తుంది. ప్రతి కులమతానికి ఒక గురువు, కులపెద్ద బాధ్యులుగా ఉంటారు. మఠ గురువు, మఠ పెద్ద సభ్యులైన వీరశైవుల ఇష్టలింగాన్ని ధరిస్తారు. నిత్యం మఠంలోని శివలింగాన్ని కడిగి పత్రి, పుష్పాలతో పూజ చేసి నైవేద్యం పెడతారు. ఆ తర్వాతే భోజనం చేస్తారు. ఇక్కడ చూసినట్లయితే ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క ప్రాముఖ్యత కనిపిస్తుంది మనకు. చెక్కు చెదరని విగ్రహాలు. ఈ విగ్రహానికి కూడా పూజ చేస్తారని చెప్పి గుళ్ళో ఉన్న వాళ్ళు మనకి చెప్పారు. పచ్చని చెట్ల మధ్యలో ఇక్కడ చూసినట్లయితే మనకి రకరకాల విగ్రహాలు కనిపిస్తున్నాయి. శివలింగాలు కూడా ఉన్నాయి. మన తెలంగాణలో ఇంకొక కాశీక్షేత్రం ఉంది అని అంటే ఎంత అదృష్టం అంది. మనం చేసుకున్న పుణ్యం కదా అది. ఇక్కడ చూసినట్లయితే శివలింగం కనిపిస్తుంది. ఇదే మెయిన్ గుడి అండి. మనం ఇప్పుడు ఎంటర్ అయ్యాం కదా.
మనకు ఏ కోరిక ఉన్న నంది చెవిలో చెబితే తీరుతుందని చెప్పి అందరూ అంటున్నారు. మనకేదైనా కోరిక ఉంటే ఇక్కడ అమ్మవారి టెంపుల్లో ఒక ముడుపు కడితే అమ్మవారికి ఆ ముడుపులు సమర్పించుకుంటే మనకి ఎలాంటి కోరిక నెరవేరుతుందని చెప్పి గుళ్ళో ఉన్న వాళ్ళు చెప్తున్నారు. శివుడి ఆలయం పక్కనే అమ్మవారి విగ్రహం కూడా ఉంది. ఇప్పుడు మనం చూసేది కోటి లింగాల గుడి. ఈ యొక్క లింగం కోటి లింగాలతో కూడుకొని ఉందంట. నా జన్మ ధన్యం అయిపోయింది నేను కొలనుపాకలో ఈ యొక్క శివయ్య దర్శనం చేసుకున్నందుకు. నేనైతే 16 సోమవారాల వ్రతం చేశాను. 17వ సోమవారం కంప్లీట్ అయిన తర్వాత ఉద్యాపన చేసేసి ఆ లింగాలను తీసుకొని వచ్చి ఇక్కడ నేను ఈ కొలనుపాకలో ఉన్న చిన్నటి కొలనులో నిమజ్జనం చేశాను. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.